నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 8వ తారీఖు 2025 ఆదివారం నాడు పంచాంగం ప్రకారము ఈ రోజు నుంచి మృగశిర కార్తీ ప్రవేశము, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:45. ఈరోజు తిథి ద్వాదశి 7:18 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 6:57 నుండి 8:44 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 5:53 వరకు. రాహుకాల సమయము సాయంత్రం 5:08 నుంచి సాయంత్రం 6:58 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:15 నుంచి 1:52 వరకు. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారుజామున 4:56 వరకు. అమృత ఘడియలు తెల్లవారి 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఇప్పుడు జూన్ 8, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితి చంద్రుడు తులారాశిలో చిత్తా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆదివారంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇది చాలా అనుకూలమైన రోజు. మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే ఆత్మవిశ్వాసంతో పని చేస్తేనే మీకు సక్సెస్ అన్నట్టుగా ఉండబోతోంది. పెద్దల ఆదరణ, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఈ రోజు చోటు చేసుకుంటుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి. వినే ప్రయత్నం కూడా, మాకు చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. 3 సార్లు చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ పఠనము తప్పనిసరిగా చేయండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధనలాభ సూచన కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలతో మంచి పనులను ఏదైనా అంటే మీరు తలచిన ఒక మంచి పనిని పూర్తి చేయడానికి అవకాశం కలగబడుతోంది. కుటుంబంలో బాగుంటుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయడం కానీ విష్ణునామ పఠనం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారికి కుటుంబంలో శుభకార్యం చేయడానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అవసరమైన రోజు. అత్యంత శుభప్రదమైన రోజు. కొన్ని కార్యక్రమాలు అంటే శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరపడానికైనా కానీ ఈరోజు అత్యంత అనువైన రోజు. అయితే చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్ద ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వాళ్లకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహ జపం కానీ, పూజ కానీ, హోమం కానీ, దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శ్రమించాల్సిన ఈ రోజు అంటే మీరు శ్రమతోనే ఫలితాలను పొందుతారు. శ్రమ లేకుండా ఫలితం దక్కే అవకాశం లేదు. అయితే తినే అలవాట్ల మీద, ఆహారపు అలవాట్ల మీద జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందుల నుంచి దూరమయ్యే అవకాశం కనబడుతోంది. మిత్రుల సలహా మీకు ఈరోజు చాలా చాలా ఉపయోగపడుతుంది. అదే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసుకోండి. సూర్యగ్రహ సంబంధిత జపాలు కానీ, హోమాలు కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆఫీసులో ఒత్తిడితో కూడుకున్నటువంటిది, స్ట్రెస్ ఎక్కువగాను, ఇతర పనులు మీ మీద పడడము, మిమ్మల్ని కించపరచడము, మిమ్మల్ని అవమానపరచడము లేదా మిమ్మల్ని టార్గెట్ చేయడము, ఇలాంటివన్నీ మీరు ఆఫీస్
ఆఫీసులో కానీ మీరున్న రంగంలో కానీ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి ఈరోజు బిల్వ పత్రాలతో మీ స్వయంగా మీ చేత్తోనే పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తులారాశి వారికి చూసుకున్నట్టయితే పనుల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు కూడా తిరిగి మళ్ళా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణ సంబంధాలు పటిష్టంగా మారే అవకాశం కూడా గోచరిస్తోంది. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రగ్రహ దానికి సంబంధించి జపం కానీ శాంతి కానీ తప్పనిసరిగా చేయించుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి కనబడుతోంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ చర్చలు కానీ ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు సానుకూలమైన రోజు, చాలా మంచి రోజు. మీకు చెప్పదగిన పరిహారము, కుజగ్రహ శాంతి తప్పనిసరిగా చేయించుకోండి. తరువాత ధనుస్సు రాశి. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగాల్లో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వేదికల మీద మీరు ప్రశంసలు కానీ సన్మానాలు కానీ అందుకునే స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురు పూజ చేసుకోండి. గురుగ్రహ సంబంధిత స్తోత్ర పారాయణ కానీ ఆలయ దర్శనం కానీ దర్శించుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ యొక్క పనుల్లో మెరుగుదల, గ్రోత్ కనబడుతుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయం వినడం ఎంతైనా మంచిది. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇక్కడ మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహ ఉపవాసము తప్పనిసరిగా చేయండి. అంటే శని భగవానుడికి శనివారం రోజు కానీ లేదా ఈ రోజు కానీ ఉపవాసం ఉన్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టడానికి ఇది చాలా చక్కని అవకాశము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అనుకోని లాభాలు ఆకస్మికంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శివనామస్మరణ తప్పనిసరిగా చేసుకోండి. శక్తి ఉన్నవాళ్ళు శివుడికి రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆశించిన కార్యము నెరవేరే రోజు. అంటే మీరు గతంలో అనుకున్న పనులన్నీ ఈరోజు నెరవేరుతాయి. ఈరోజు కూడా మీరు ఏదైనా షార్ట్ టర్మ్ పనులు కానీ షార్ట్ టర్మ్లో చేసుకునే, అంటే ఈ రోజుకి ఈరోజు చేసుకునే కార్యాలు ఏవైనా ఉంటే అవి ఈరోజే చేసే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, కేతుగ్రహ శాంతి కోసము పూజ కానీ హోమం కానీ జపం కానీ యథాశక్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలలో గ్రహ ఫలితాలు, గోచార రీత్యా పరిహారాలు, సూచనలు. నమస్తే.